ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది పింకీ గోపీల గురించి. అదే ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు. గోపి పింకీల విషయం పెద్దయ్య గారికి తెలిస్తే నిజంగానే చంపేస్తారు. మనకు తెలిసి ఇంట్లో చెప్పకుండా దాచామని తెలిస్తే మనల్ని క్షమించరు. మరేం చేద్దాం రాజు? గోపి డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి ఒకసారి వాడి గురించి అమ్మా నాన్నలకు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మాయి గారు. పింకీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకైనా వాడు డిప్రెషన్ ఎదుర్కోవాలి కదా. మనం వాడిని ఇక్కడే ఉంచుకోలేం కాబట్టి అమ్మా నాన్నల దగ్గర ఉంచుదాం. నువ్వు చెప్పింది కరెక్టే రాజు. రేపే వెళ్ళి అత్తయ్య మావయ్యలతో మాట్లాడదాం. కానీ అమ్మవాళ్ళు నన్ను చూస్తేనే ముఖం మీదే డోర్ వేస్తారేమో అనిపిస్తుంది అమ్మాయి గారు. డోర్ వేసినా మనం వెనకడుగు వెయ్యకూడదు. లోపలికి వెళ్ళాలి. గోపి గురించి మాట్లాడాలి. నేను మాట్లాడతాను, సరేనా? సరే అమ్మాయి గారు, గోపిని తీసుకుని రేపే వెళ్దాం. అమ్మా, అన్నయ్య రూప వస్తున్నారమ్మా. ఆగండి. రా రాజు. ఎందుకురా అయ్యా మేము వద్దంటే వస్తున్నారు? అసలు మేవెందుకు రాకూడదో ఒక్క మాట చెప్పండి మావయ్య. పోనీ మీరు చెప్పండి అత్తయ్య. పోనీ మీలో ఎవరైనా మేవెందుకు రాకూడదో ఒక్క కారణం చెప్తారా? చెప్పలేరు, ఎందుకంటే మీ దగ్గర కారణాలు లేవు కాబట్టి. అయినా మేము మీరెందుకు రానివ్వట్లేదో తెలుసుకుందామనో తేల్చుకుందామనో రాలేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనొచ్చాం. కొంపతీసి మళ్ళీ ఇడిపోతున్నామని చెప్పరు కదా. ఆ మాటే చెప్తే నా ప్రాణం ఇక్కడే పోతుంది. స్వామి, రాజు రూపులు విడిపోయేది కాకుండా ఇంకేదైనా పర్వాలేదు, విడిపోతామని మాత్రం చెప్పనీయకు. అయినా మీకు మాకు మధ్యలో ముఖ్యమైన విషయాలు ఏటుంటాయి అమ్మాయి గారు? ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అలా తలదించుకుని నిల్చున్నారెందుకు? మేము కదా తప్పు చేసింది, మేము తలదించుకోవాలి, మీరు కాదు. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పండి. గోపి, ఎరా గోపి, నువ్వెప్పుడు వచ్చావురా? ఎప్పుడు వచ్చాడని కాదయ్యా, ఈడతో కలిసి ఎందుకు వచ్చాడో అడుగు. మీ గోపి గోడలు దూకుతుంటే పట్టుకుని కొడుతున్నారు. సొంత తమ్ముణ్ణి
కళ్ళ ముందు పట్టుకుని కొడుతుంటే చూసి తట్టుకోలేని అన్న ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏడు చెప్తున్నారా వీళ్ళు? నువ్వు గోడలతో ఒకటి పెట్టరా? గోపి ఒక అమ్మాయిని ప్రేమించాడు నాన్న. రేయ్, నిజమేనా? మీ నాయన రేయింబావుళ్ళు కష్టపడి నిన్ను చదివిస్తుంటే నువ్వు ప్రేమ దోమ అంటూ గోడలు దూకుతావంటరా? ఒరేయ్, ప్రేమలో తిండి పెట్టవరా కష్టపడితేనే. అసలు అయినా ఎందుకురా మనకి ప్రేమలో? నేను అలా చెప్తే సూసైడ్ చేసుకోవడానికి పరిగెత్తాడు. వాళ్ళ పెళ్లి నేను చేస్తానని ఆపితే ఇప్పుడు మీ ముందు ఇలా ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఏమైందిరా గోపి నీకు? ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావా? చచ్చిపోవాలనుకున్నప్పుడు మీ అమ్మ నాన్న గుర్తు రాలేదా నీకు? గోపి చనిపోవాలి అనుకుంది అమ్మాయి కోసం కాదత్తయ్యా, ప్రేమ కోసం. వాడు ప్రేమించింది ఎవరినో కాదు. ఎవరిని ప్రేమించవురా? పెద్దయ్య గారి తమ్ముడు కూతురు పింకీని ప్రేమించాను పెదనాన్న. చిన్నమ్మాయి గురి ప్రేమించావా? చదువుకోమని సిటీకి పంపిస్తే ప్రేమలో దోమలో అంటావురా నువ్వు? అసలైన ప్రేమలో పడ్డానికి నీకు పెద్దయ్య గురింటి అమ్మాయి దొరికినదా? నిన్ను ఆగు నాన్న. చంపేయాలిరా. నాన్న, వద్దు నాన్న. నీకు నా మాట- బుద్ధితనం ఉన్నదిరా? ఓ, నాన్న. కడుపుకి అన్నది నువ్వు ఆగు. మావయ్య. చెప్పు. పెద్దింటోళ్ళని ప్రేమిస్తే బతుకులు ఎలాగుంటాయో మమ్మల్ని చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? తన కోసం సావడం ఏంట్రా? ఒరేయ్, ఆ ఇంటి బిడ్డని ఈ ఇంటి బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్లే ఆ ఇంటి పరువు పోనాది. ఈ ఇంటి బతుకులు బరువైపోనాయి, మాటలు కూడా కరువైపోనాయిరా. ఇలాంటి టైంలో మళ్ళీ నువ్వు ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? ప్రేమ అనేది ఇల్లును చూసి పుట్టదు మావయ్య, మనసును చూసి పుడుతుంది. రూపా, ప్రేమ గురించి అర్థం లేని అర్థాలు చెప్పి గోపిని చెడగొట్టద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.